డైట్లో మజిల్ క్రాంప్స్ వస్తే ఏం చేయాలి? కొంతమంది డైట్ మొదలుపెట్టిన తర్వాత కంప్లైంట్ చెప్తూ ఉంటారు. ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత సరే కాళ్ళు నరం మీద నరం ఎక్కినట్టు, లేదా మజిల్ పట్టేసినట్టు, కాళ్ళ దగ్గర ఆ నిద్రలో మంచం నుంచి దిగినప్పుడు కొంచెం నరం మీద నరం ఎక్కినట్టు, కొంచెం పెయిన్ఫుల్గా లాగేసినట్టుగా అనిపిస్తుందని. వీటిని మనం టిపికల్గా మజిల్ క్రాంప్స్ అంటాం. ఇది డైట్లోనే కాదు, డైట్ లేని వాళ్ళకు కూడా వస్తాయి, చాలామందికి వస్తాయి. దీని సమస్య ఏంటంటే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్, అలానే మెయిన్ పొటాషియం మన శరీరంలో తగ్గినప్పుడు ఈ మజిల్ క్రాంప్స్ వస్తాయి. అంటే అదొక సూచిక, విటమిన్ డెఫిషియన్సీస్కి, మినరల్స్ ఇలాంటి డెఫిషియన్సీకి ఒక సూచిక అది. సో అలా ఎందుకు వస్తుందంటే ఇంతకాలం మన కూరగాయలు కనుక బాగా తినుండి అది చేసుండి ఈ డైట్కి వచ్చినాక ఏం చేస్తారంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తిని వెజిటేరియన్ నిర్లక్ష్యం చేస్తారు. అట్లనే లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు సూపులు తాగమంటే తాగరు, ఏదో చేసేస్తారు, సూప్స్ తాగరు. నేను 7 సార్లు సూపులు తాగమని చెప్పేది అందుకే. ఎందుకంటే సూపుల ద్వారా మంచి పొటాషియం, మెగ్నీషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ సక్రమం అందుతాయి కాబట్టి ఆ లోపం రాదు. ఎప్పుడైతే విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వచ్చిందో అప్పుడు క్రాంప్స్ వస్తాయి. ఒకటి మీరు డి విటమిన్ చెక్ చేసుకుని డి విటమిన్ సక్రమంగా రావడం కోసం అవసరమైతే సప్లిమెంట్లు నేనేం సజెస్ట్ చేయను. మామూలుగా అది ఎండలో ఉండటం మంచిది. రోజుకు అరగంటన ఎండలో ఉంటా, ఒళ్ళంతా చెమట పట్టేట్టు, చెమట పట్టిన తర్వాత అరగంట పాటు స్నానం చేయకుండా ద్వారా మీరు దాన్ని విటమిన్ డి పెంచుకుంటాం. అలానే విటమిన్ బి కాంప్లెక్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. B12 దగ్గర నుంచి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు రిపోర్టులతో చెక్ చేసుకోండి. ఏది కనుక తక్కువ ఉంటే దాని తాలూకు మీరు సప్లిమెంట్ వాడుకుంటాం కానీ, లేదా ప్రకృతి సిద్ధమైన వాటి ప్రత్యామ్నాయాలు కానీ మీకు మా నాలుగు గ్రూపులు అడిగినా చెప్తారు. లేదా మా సెంటర్లో రామకృష్ణ హెల్త్ అండ్ హైదరాబాద్లో మా డాక్టర్లు, మా టీం కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అది మీకు ఏం తక్కువైందని తెలుసుకుని మీరు దాన్ని రీప్లేస్ చేసుకుంటే, ఉదాహరణగా పొటాషియం తగ్గిందనుకోండి, డాక్టర్ సలహాతో పార్టికులర్ లాంటి పొటాషియం సప్లిమెంట్ టానిక్స్ కానీ, లేదా ఇతరత్ర మెగ్నీషియం తగ్గితే మెగ్నీషియం సప్లిమెంట్స్ కానీ, వీటిని ఎలా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, రిపోర్ట్లో ఎంత ఉంది, ఆ డెఫిసిట్ని ఎలా కవర్ చేసుకోవాలనేది మా రామకృష్ణ హెల్త్ నుంచి కానీ మీకు డాక్టర్లే గైడ్ చేస్తారు. సో అలా చేసుకుంటే మీకు అసలు క్రాంప్స్ అనేవి ఉండవు. ఇదనే కాకుండా మా ఊళ్ళైనా సరే మీకు రెగ్యులర్గా డైట్ కాకుండా క్రాంప్స్ వచ్చినాయి అంటే ఇంటి దగ్గర ఎవరైనా మీరు ఎలక్ట్రోలైట్స్ తగ్గినాయి అని అర్థం. దాన్ని బట్టి మీరు పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, సప్లిమెంట్లు ఏది తగ్గితే అది టెస్ట్ చేసుకుని సప్లిమెంట్లు వాడటం ద్వారా ఈ సమస్య నుంచి మీరు చాలా సులువుగా బయటకు రావచ్చు.